ఓకే అండి, ఒకసారి గట్టి క్లాప్స్ అండి. భోజన అనంతరం మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాము. వనపర్తి నుండి శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయం నుండి పాండురంగ గారు మన పిరమిడ్ మాస్టర్. వీరందరూ కూడా మనం పిరమిడ్ మాస్టర్లే. వీరి ఇన్స్టిట్యూట్లో ఎవరు చేరినా ఫస్ట్ ధ్యానం నేర్చుకున్న తర్వాతనే ఇన్స్టిట్యూట్కి ఆహ్వానించడం జరుగుతుంది. అలాంటి ఇన్స్టిట్యూట్లో వీళ్ళందరూ రెగ్యులర్గా ధ్యానం చేస్తూ సంగీతాన్ని నేర్చుతూ ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ జనులతో ధ్యానం చేస్తున్న ఈ చిన్నారులకు ఒకసారి గట్టి క్లాప్స్ అండి. వారిని ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులను కూడా ప్రోత్సహిస్తున్న పాండురంగ గారు కూడా గట్టి క్లాప్స్ అండి. థ్యాంక్ యూ పాండురంగ గారు. ఇంతటి అద్భుతమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ PSSM గొప్ప ఆధ్యాత్మిక వేదికను మనకు అందించినటువంటి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఒకసారి మనం శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి శతకోటి ఆత్మ ప్రణామాలు అర్పిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నా పేరు ఎస్ పాండురంగయ్య. నేను వృత్తిరీత్యా గవర్నమెంట్ పాఠశాలలో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఒక 6 నెలలు అయితే నేను రిటైర్ కాబోతున్నాను. నేను 22 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. 22 సంవత్సరాలు అయ్యింది. నవంబర్ 2002 17వ తారీఖు రోజు నాకు మొట్టమొదటి ధ్యాన పరిచయం కొత్తకోటలో SR ప్రేమయ్య గారి ద్వారా నాకు జరిగింది. శ్రీ K ఉమామహేష్ గారు, విజయలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత డిసెంబర్ 16న అదే సంవత్సరం మొట్టమొదటిసారిగా బ్రహ్మర్షి పత్రి గారిని కలవడం, వారి సమక్షంలో వారి వేణునాదం వింటూ ధ్యానం చేయటం, వారి బోధనలు వినడం. ఆ తర్వాత వెంటనే నేను ధ్యానానికి బాగా ఆకర్షితునయ్యాను, ధ్యానంలో బాగా స్థితమయ్యాను. అలా మెల్లిగా సాధన చేసుకుంటూ మరి ఎన్నో ధ్యాన తరగతులకు అటెండ్ అవుతూ పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, ట్రెక్కింగు చేస్తూ పత్రిగారు సూచించిన పుస్తకాలన్నీ చదువుతూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొంది మరి ఎంతో అద్భుతంగా జీవితాన్ని కొనసాగిస్తూ అంతకుముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి సంగీతము, గాత్రము ఈ భగవంతుడు ఇచ్చినటువంటిది ఉండడం వల్ల దాన్ని మరి 2000 సంవత్సరం నుంచి నేను విద్యార్థులకు నేర్పిస్తున్నాను. పత్రిగారు నేర్పించమని ఇంకా ప్రోత్సహించారు. సంగీత ధ్యానాలయమని పేరు పెట్టమని కూడా సూచించారు. అయితే మా పరమ గురువు హిమాలయ యోగి శ్రీ లక్ష్మీనరసింహ యోగానందులు సోలీపురం గ్రామంలో జీవసమాధి అయ్యారు. వారి పరంపరలో మేమున్నాము. మాకు ఆధ్యాత్మిక బీజాలు వారి నుంచి మాకు సంక్రమించాయి. కాబట్టి వారి పేరుతో శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయం అనేది వనపర్తిలో స్థాపించి ఆ ధ్యానాలయం నుంచి ఎంతోమంది విద్యార్థులకు వచ్చిన వారికంతా కూడా ధ్యానము, మొట్టమొదటిగా ధ్యానము, ఆధ్యాత్మికత నేర్పిస్తూ చక్కటి ధ్యాన గీతాలు, భక్తి గీతాలు, భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ నేర్చుకుంటారు. ఒక 30-35 మంది ఉన్నారు నా దగ్గర. అందరూ రాలేదు, సగం మంది వచ్చారు. వీరంతా కూడా శాకాహారులుగా మారిపోయారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులు, ట్రస్ట్ నిర్వాహకులు, కార్యక్రమ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కడి గురువో వచ్చి ఎరుకపరచె మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము విడువుము మాంసాహారము, విడువుము పూజలను, విడువుము వైద్యుని మందులు, ధ్యానమే ఘనము చదువుము సద్గ్రంథములు, సజ్జన సంఘముల గూడి చేయుము నిత్యము విడువక ఈ ధ్యానము ఎంచకు ఎవ్వరి కర్మలు, ఊహించకు చెడు తలపు, సత్యమునే పలికి చేరు శాంతి మార్గము
దీపకాంతులతో వెలిగి జ్ఞాన భారతము జగముల దర్శింపగల్గు ముక్తిధామము ముక్తిధామము ఎక్కడి గురువో వచ్చి ఎరుక పరచె మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము నేర్పే ధ్యానము నేర్పే ధ్యానము నేర్పే ధ్యానము నేర్పే ధ్యానము నేర్పే ధ్యానము. ఇప్పుడు ఎన్నో లక్షలాది మందిని ప్రభావితం చేసిన శాకాహార గీతం. ప్రతి శాకాహార ర్యాలీలో ఇప్పటి వరకు మరి మారుమరోగుతున్నటువంటి పాట మా తమ్ముడు శఠగోపం శ్రీనివాస్ గారు 2010లో రాసినటువంటి శాకాహార గీతం మాంసాహారం మానే రోజు రావాలి అనే పాట. మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి మాంసాహారం మానే రోజు రావాలి
అబ్బాయి పిరమిడ్ మాస్టర్ ఆత్మకూరు విష్ణు గారి కుమారుడు. ఆన్లైన్లో గత సంవత్సరం నుంచి ఆన్లైన్లో నేర్చుకుంటున్నాడు. కీబోర్డు, ధ్యాన గీతాలు, సంగీతము, భగవద్గీత శ్లోకాలు. సుశాంత్ ఈ బాబు ఒక చక్కటి శాకాహార గీతం. ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పెద్ద మానవులు చేస్తున్న పెద్ద తప్పిదము సమస్య మాంసం తినడం. సో అది మాన్పించడానికే పిఎస్ఎస్ఎం నడుం కట్టింది పత్రిగారి యొక్క సూచనల మేరకు. ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. సమ్మతితోనో శాయశక్తుల జీవుల సంరక్షించండి, సమ్మతితోనో సాయశక్తుల జీవుల సంరక్షించండి, సకల జీవుల సంరక్షించండి. ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. ఆర్తిగావులు అంబా అంటూ అరచికి పెట్టి చంపొద్దన్నా, కొక్కొరకో అని కోళ్ళు కూసి మా గొంతులు కోయొద్దంటున్నా. ఆర్తిగావులు అంబా అంటూ అరచికి పెట్టి చంపొద్దన్నా, కొక్కొరకో అని కోళ్ళు కూసి మా గొంతులు కోయొద్దంటున్నా. మేకల పీకల గొర్రెల గొంతుల కాటు వేయకండంటున్నా, మేకల పీకల గొర్రెల గొంతుల కాటు వేయకండంటున్నా. మాటలు రాని జీవుల మొర విని ప్రాణభిక్ష పెట్టండంటున్నా. అవుననే దీవుననే దయరాదా మీకు హృదయం లేదా, జనులారా మీలో కరుణే లేదా. ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటను గుర్తించండి. జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలనుకున్నారా, ఎవరు నేర్పారు ఈ అలవాటును, పొరపాటది మరి విడువుమురా. జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలనుకున్నారా, ఎవరు నేర్పారు ఈ అలవాటును, పొరపాటది మరి విడువుమురా. రకరకాలుగా రూపములున్న ఆత్మ ఒక్కటని తెలియుమురా, రకరకాలుగా రూపములున్న ఆత్మ ఒక్కటని తెలియుమురా. ఆత్మలలోనూ ఉండే ఆ సర్వాత్మ ఒక్కటని ఎరుగుమురా. నీవుననే నిక్కముగా నీవొక ఆత్మవురా, పవిత్రముగా జీవించుమురా. ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. శాకాహారమే సమన్యసము అది సవ్యమైన ఆహారమురా, హింసను వదలి అహింసను భూనితి నీవే ఒక బంగారమురా. శాకాహారమే సమన్యసము అది సవ్యమైన ఆహారమురా, హింసను వదలి అహింసను భూనితి నీవే ఒక బంగారమురా. ఇతర జీవులను చంపితివంటే నరకయాతన
తప్పవురా ఇతర జీవులను చంపితివంటే నరకయాతనలు తప్పవురా కర్తవ్యముతో బాధ్యత నెరిగే ధర్మముగా జీవించుమురా జీవులనే హింసించకురా ఆపుడవై ప్రేమించుమురా ప్రాణులనే ఇక చంపకురా మహా కరుణను బోనురా ప్రేమమూర్తులుగా మారండి మూగ జీవులను రక్షించండి మానవత్వమును తెలియండి ప్రాణులు కటని గుర్తించండి ప్రేమమూర్తులుగా మారండి మూగ జీవులను రక్షించండి మానవత్వమును తెలియండి ప్రాణులు కటని గుర్తించండి. ఒకసారి చిన్నారి బాబుకు చప్పట్లు కొడదాం. ఇది చక్కగా మరి చూడకుండా కీబోర్డు ప్లే చేస్తూ చక్కటి శాకాహార గీతాన్ని ఆలపించాడు. మరి ఇప్పుడు ఇది కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ కాబట్టి శివునికి సంబంధించి ఒక చక్కటి స్తోత్రాన్ని విద్యార్థులు ఆలపిస్తారు. కాలభైరవాష్టకం. ఇప్పుడు నాకు ఒక 5 నిమిషాలు తీసుకుంటాను వారు ఇచ్చిన టైంలో. నిజానికి ఈ టైం మొత్తం నాకు ఇచ్చారు, అయితే నేను నా విద్యార్థులకు ఇచ్చాను.
నా టైంని, నా సమయాన్ని విద్యార్థులకి, నేను 22 ఏళ్ల నుంచి పాడుతున్నాను. సొసైటీకి నా పాటలన్నీ తెలుసు. ఇప్పుడు విద్యార్థులకు అందించాలి ఆ పాటలని. నేను పాడేవన్నీ నేర్పించాలి. ఎందుకంటే పత్రిగారు నాకు పిరమిడ్ ధ్యాన గీతాల మాస్టర్ అని పెట్టారు పేరు. అంటే పిరమిడ్ ధ్యాన గీతాలు నేర్పడంలో మాస్టర్ ఇచ్చారు నాకు. వారు అన్నారంటే సత్యమవుతుంది. అది పత్రిక నేర్పింది అదే, ఇస్తుంటేనే వస్తుందని. ఇచ్చించే ఆనందం వచ్చి తీసుకున్న దాంట్లో ఉండదు. అందుకని మీరు వాళ్ళకి మీ సమయాన్ని వాళ్ళకి ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అది సార్, థ్యాంక్ యూ సార్. ముందుగా ఒక చక్కటి భగవద్గీత శ్లోకం. ఆహార నిద్రా భయమైధునాని సామాన్యమే తత్పశుభిర్నరాణాం జ్ఞానం నరాణామధికో విశేషో జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఈ శ్లోకం అర్థం తెలిస్తే ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని పొందుతారు. ఆహార నిద్ర భయమైధునాని సామాన్యమే తత్ పశుభిర్నరాణాం. ఈ శ్లోకాన్ని పత్రిగారే వెలుగులోకి తెచ్చారు. భగవద్గీతలో ఈ శ్లోకం ఉందని చాలామందికి తెలియదు. ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4 అంశాలకే పరిమితమైన మనిషి పశువుతో సమానం అంటున్నారు. మరి ఏంటి 5వ అంశం ఏంటి? పశువులకు మనుషులకు 4 ఉన్నాయి సమానంగా. ఆహారం తినడం, నిద్రపోవడం, భయపడడం, మైథునం అంటే సంతానోత్పత్తికై స్త్రీ పురుషుల సంగమం. ఈ 4 విషయాలకు మనుషులకు పశువులకు సమానమే. పశువులకు లేనిది మనుషులకు ఉన్నది జ్ఞానము. అలాంటి జ్ఞానము లేని మనిషి పశువుతో సమానం అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మనమందరం కూడా తప్పకుండా ఆత్మజ్ఞానులం కావాలి. అంతరంగమిల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు. అంతరంగమిల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు. అంతరంగమిల్ల మనుజుడై ఫలమేది మరి జ్ఞాని యౌదాకా తను వెత్తి ఫలమేది దయగలుగుదాక. మనుజుడై ఫలమేది మరి జ్ఞాని యౌదాకా తను వెత్తి ఫలమేది దయగలుగుదాక. ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాక. పని మాలి ముదిసితే పాసెనా భవము. అంతరంగమిల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు. అంతరంగమిల్ల చదివియు ఫలమేది శాంతము కల్గుదాకా. పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాక. చదివియు ఫలమేది శాంతము కల్గుదాకా. పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాక. మది గల్గి ఫలమేది మాధవుదల చూదాక. మది గల్గి ఫలమేది మాధవుదల చూదాక. ఎదుట తాను రాజైతే ఏలెనా పరము. అంతరంగమిల్ల అంతరంగమిల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు. అంతరంగమిల్ల పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా. జీవించి ఫలమేది చింతదీరుదాకా. చింతదీరుదాకా పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా. జీవించి ఫలమేది చింతదీరుదాకా. వేవేలా ఫలమేది వెంకటేశు కన్నదాకా. వేవేలా ఫలమేది వెంకటేశు కన్నదాకా.
భావించిదా దేవుడైతే ప్రత్యక్షమౌనా అంతరంగ మెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడునా బంధములు అంతరంగ మెల్ల అంతరంగమందు అనుగుగా శోధించి తలప తలప ముక్తి తనకు కల్గు బాహ్యరంగమందు భాషింప తెలియునా 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 విశ్వదాభిరామ వినురవేమా ఉత్తమోత్తమములు శ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగియున్నాడయా కాళికాంబ హంస కాళికాంబ భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు ఆత్మనంద శాశ్వతానంద సుఖమాభూ కాళికాంబ హంస కాళికాంబ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతే కృంకరణే భజ గోవిందం మూఢజహీ ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్యువ్యాద్యభిమానాగ్రస్తం లోకం శోకగతం చ సమస్తం భజ గోవిందం యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయు దేహాపాయే భార్యాభిభ్యతే తస్మిన్ కాయే భజ గోవిందం. మరి ఎన్నో ఆత్మజ్ఞానాన్ని తెలిపే పద్యాలు పాటలు శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. షాంపిల్గా నేను కొన్ని వినిపించాను. ఎప్పుడైనా మనకు ఎక్కువగా సమయం దొరికినప్పుడు ఇవన్నీ పాడుకుందాం. ధ్యాన గీతాలు, శ్లోకాలు, భజగోవింద శ్లోకాలు, వేమన పద్యాలు, ఇవన్నీ మనకు పత్రికారు అందించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము. మరి ఇంతసేపు మాకు చక్కటి వాయిద్య సహకారాన్ని అందించినటువంటి శ్రీ మోహన్ గారికి అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చూశారు కదండి ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారో పిల్లలంతా. మరి గట్టిగా చప్పట్లు, గట్టిగా. మనం కళాకారులందరికీ ఇచ్చేది మన తరపు నుంచి ఏమైనా ఉందంటే అవి కరతాళ ధ్వనులు మాత్రమే అండి. సో గట్టిగా చప్పట్లతో మన స్టేజ్ తరపున చిరు సత్కారం. మాకు ఎంతో అద్భుతంగా తబలా సహకారం అందించినటువంటి మోహన్ గారిని, మరి మా మిత్రులు సురేష్ బాబు గారు మా పాటలంటే ఎంతో ఇష్టం, వారికి వేమన పద్యాలు,